హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. కోకాపేట్ నార్సింగి టీఎస్పీఏ ఎగ్జిట్కి నియర్ బైగా ఎవరైతే ఇమీడియట్గా ఆక్యుపెన్సీకి విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నట్టయితే మన టీఎస్పీఏ ఎగ్జిట్ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా నియర్ బైగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్కి సంబంధించిన 3 విల్లా యూనిట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇది 7.5 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో 96 విల్లాస్ తోటి ఎస్టాబ్లిష్ అయిన కమ్యూనిటీ అండి. హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసి 3 ఇయర్స్ అయింది. ఇందులో ఇన్వెస్టర్ ఆ 3 విల్లా యూనిట్స్ని పర్చేస్ చేసి హోల్డ్ చేశారు అండ్ ఇప్పుడు సేల్కి పెట్టారు. అండ్ కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది మనకు 10,000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి మన క్లబ్ హౌస్లో ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ అన్నీ మనకు 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటర్నల్గా మనకు అవెన్యూ గార్డెను, ఓపెన్ స్పేస్, మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఆల్రెడీ మనకు 98% విల్లాస్లో ఆక్యుపెన్సీ అనేది జరిగింది. ఇప్పుడు మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ కండిషన్లో మనకు రెడీ టు ఆక్యుపైగానే సేల్కి అవైలబుల్ ఉంది. హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా కమ్యూనిటీ కాబట్టి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటే మనకు విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ ఇంటర్నల్ రోడ్స్ చూడండి, మనకు 40 ఫీటు అండ్ గెస్ట్ కార్ పార్కింగ్ స్పేస్, అవెన్యూ ప్లాంటేషను అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు శివాలయం టెంపుల్ అనేది లాస్ట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది గెస్ట్ కార్ పార్కింగ్ స్పేసు అండ్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనకు సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారు. క్లబ్ హౌస్కి సంబంధించిన ఇండోర్ అమ్యూనిటీస్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది క్లబ్ హౌస్ మనకు 10,000 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ క్లబ్ హౌస్ సంబంధించి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన క్లబ్ హౌస్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ లెవెల్లో మనకు వెయిటింగ్ ఏరియా, రిసెప్షన్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది. ఇది లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ బ్యాంకెట్ హాల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లాక్ ఉంది బట్ బ్యాంకెట్ హాల్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కాన్ఫరెన్స్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. బ్యాక్ సైడ్ మనకు పూల్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు క్లబ్ హౌస్కి సంబంధించిన బ్యాక్ సైడ్ పూల్ ఏరియాలో ఉన్నాము. ఇందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మోస్ట్లీ కమ్యూనిటీలో ఏంటంటే 40% ఓపెన్ స్పేస్ ఉందండి. అండ్ లొకేషన్ వైజ్గా మీకు ఏరియల్ వ్యూ తోటి టోటల్ వ్యూ అనేది కవర్ చేస్తాను. మీకు క్లిప్స్ కూడా అందులో యాడ్ చేస్తాను. అండ్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనకి విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇంతసేపు మీ కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనం యాక్చువల్గా ఏదైతే ప్రాపర్టీ సేల్కి ఉందో ఇందులో ట్రిప్లెక్స్ విల్లా, ఆ విల్లా ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఈ విల్లా వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా 3.5 BHK ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి దీని ఫ్లోర్ ప్లాన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. 220 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో 3,271 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. టోటల్ కమ్యూనిటీలో ఏవైతే 3 విల్లాస్ ఉన్నాయో అందులో 2 విల్లాస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఈ విల్లా ఏదైతే వెస్ట్ ఫేసింగ్ ఉందో ఇది ఒక్క యూనిట్ మాత్రమే వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉందండి. దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అవుట్ సైడ్ గార్డెన్కి సంబంధించిన స్పేస్ అండ్ పార్కింగ్ ఏరియా అనేది మీకు వీడియోలో ఆల్రెడీ కవర్ చేస్తున్నాను. ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు గ్రౌండ్ లెవెల్లో ఈ విల్లా ప్రాపర్టీకి మనకు ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, ఓపెన్ కిచెన్ అండ్ పూజా గదికి సంబంధించిన ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇది డబల్ సీలింగ్ హైట్ తోటి మనకు లివింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. గ్రౌండ్ లెవెల్లో మనకు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక కామన్ పౌడర్ రూమ్ ప్రొవైడ్ చేశారు. ఎలివేటర్ వైజ్గా మీకు ప్రొవిజనల్ స్పేస్ కావాలి అనుకుంటే ఆల్రెడీ కమ్యూనిటీలో ఎవరైతే రెసిడెన్స్ ఉంటున్నారో విల్లా ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళకి ఈ కార్నర్ ప్లేస్ నుంచి చాలామంది లిఫ్ట్ ప్రొవిజన్ అనేది టాప్ ఫ్లోర్ వరకు ప్రొవైడ్ చేసుకున్నారు. అండ్ మనకు బాల్కనీ స్పేస్ ఏదైతే ఓపెన్ గార్డెన్ ఏరియా దీనికి ప్రొవైడ్ చేశారో అది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో కవర్ చేస్తాను. ఇది గార్డెన్ స్పేస్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ వాల్కి విల్లాకి మధ్య సెట్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారో కవర్ చేస్తాను. ఈ వెస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ విల్లాలో మనకు సర్వెంట్ రూమ్ అనేది అవైలబుల్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో మాత్రం ఓన్లీ మనకు మేడ్కి సంబంధించిన వాష్రూమ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో మాత్రం విత్ క్వార్టర్స్ మేడ్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. దానికి సంబంధించిన స్పేస్ అనేది మన కిచెన్కి అటువైపు ఉంది. ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ మనకి ప్రాసెస్ ఏంటంటే డైనింగ్ సంబంధించిన డోర్ యాక్సెస్ అది. అండ్ మనకి లివింగ్ ఏరియా నుంచి ఏదైతే మనకు డోర్ యాక్సెస్ యూపీవీసీ స్లైడింగ్ డోర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. కిచెన్కి కనెక్టెడ్గా మనకు ఒక అటాచ్డ్ స్టోర్ రూమ్ ఉంది అండ్ యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
ఇది యూటిలిటీ స్పేస్ అండి. అండ్ మనకు మేడ్ రూమ్ అండ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది స్టే చేయడానికి మేడ్ అండ్ దానికి సంబంధించిన వాష్రూమ్, మేడ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే మనకు హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా కమ్యూనిటీ ఒక 3 years బ్యాకే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ రెసిడెన్స్ ఆక్యుపెన్సీ జరిగిందండి. ఇన్వెస్టర్స్ మాత్రం ఈ 3 villas ఏవైతే హోల్డ్ చేశారో అది ఇప్పుడు మనకు సేల్కి అవైలబుల్ ఉంది. దానికి సంబంధించిన అప్డేటే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ కిచెన్కి సంబంధించిన స్పేసు, పూజా గది ప్రొవిజను, ఇదంతా డైనింగ్ ఏరియా. ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఈ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారండి. మోస్ట్లీ వాష్రూమ్స్ అన్నీ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అన్ని ప్రొవైడ్ చేసింది. అండ్ దానికి సంబంధించిన స్పేస్ ఇది. గ్రౌండ్ లెవెల్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది. కామన్ పౌడర్ రూమ్ కూడా మనకు అవుట్ సైడ్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏదైతే ఉందో స్పేస్, అక్కడ నుంచి మనకు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టేర్ కేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీకు వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మీకు డీటెయిల్గా ఫ్లోర్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీకి సంబంధించిన పోస్టింగ్ అండి. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఏదైతే లివింగ్ ఏరియాకి సంబంధించిన డబుల్ సీలింగ్ హైట్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ దాని తగ్గట్టుగా మీరు చేయించుకోవచ్చు. అండ్ మనకి ఫార్మల్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ సిట్అవుట్ బాల్కనీ స్పేస్. ఇది బాల్కనీ స్పేస్ అండి. మీకు ఆపోజిట్ విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ విల్లా. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కనెక్టెడ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ బాల్కనీ స్పేస్ వచ్చేసి మనకి యూపీవీసీ స్లైడింగ్ డోర్ యాక్సెస్ తోటి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి విల్లాకి బ్యాక్ సైడ్ అవుతుంది. మీకు ఇంతసేపు కవర్ చేసిన బాల్కనీ వచ్చేసి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది. అండ్ ఈ బాల్కనీ నుంచి మన కింద ఏదైనా గార్డెన్ వ్యూ కానీ మల్టీపర్పస్గా ఇక్కడ ఏదైనా అరేంజ్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్కి దాని దగ్గర వ్యూ అనేది ఈ ప్లేస్ నుంచి కూడా మీకు క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తాను. డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్కి దగ్గర ప్రొవిజనల్ ఏరియా ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉందండి. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మన స్ట్రైట్గా కనబడుతుంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది. వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ విండోస్ ప్లేస్మెంట్ 2 side ఇచ్చారు. కమ్యూనిటీలో మనకు గ్రీనరీ, ఓపెన్ స్పేస్ అనేది చాలా వరకు ఉందండి. 40% స్పేస్ అనేది మెయింటైన్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించిన ప్రొవిజన్ ఏరియా మనకు అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అవైలబుల్ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్ లిస్టింగ్స్ వెస్ట్ హైదరాబాద్ లొకేషన్కి నియర్ బైగా ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా సూటబుల్గా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి స్టేర్ కేస్ ద్వారా వెళ్తున్నాము. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు స్పేస్ వచ్చేసి మల్టీపర్పస్గా పర్సనల్గా వర్క్ చేసుకోవడానికి మనకు ఒక 0.5 BHK అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టోటల్ మనకు కింద 3 bedrooms, సెకండ్ ఫ్లోర్లో మనకు ఒక చిన్న మల్టీపర్పస్ రూమ్ మనకు ఫ్లోర్ ప్లాన్లో ఉంది. అందుకే ఇది 3.5 BHK ప్లస్ హోమ్ థియేటర్. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్. దీనికి మనకు అటాచ్డ్గా వాష్రూమ్ ఉంది అండ్ టెర్రస్ బాల్కనీకి సంబంధించిన యాక్సెస్ అనేది మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ నుంచి అవైలబుల్ ఉందండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడే. అండ్ టెర్రస్ బాల్కనీ స్పేస్
మీకు ఇక్కడ హోమ్ థియేటర్ స్పేస్ నుంచి యాక్సెస్ ఉంది, అటు కామన్ ఏరియా నుంచి కూడా డోర్ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉందండి. ఈ ఓపెన్ స్పేస్ని మీరు గార్డెన్ ఏరియా లాగా డెవలప్ చేసుకోవచ్చు, సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా గజిబో లాంటి ప్లేస్ అనేది మీకు కస్టమైజ్గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంతసేపు మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ట్రిప్లెక్స్ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాం కదా, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. నేను నెక్స్ట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా ప్లాన్ కూడా ఇదే వీడియోలో కవర్ చేస్తాను. వెస్ట్ ఈస్ట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో మ్యాక్సిమం మనకు డీటెయిల్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయి. హాయ్ అండి, ఇంతకుముందు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా ప్రాపర్టీ ఇంతసేపు కవర్ చేశాను కదా, ఈస్ట్ ఫేసింగ్ విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు వీడియోలో కవర్ చేయడానికి మన ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా లొకేషన్కి వచ్చామండి. అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఎలివేషన్ వైజ్గా మీరు వీడియోలో చూస్తున్నారో అవుట్ సైడ్ 2 కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది. ఇందులో ఏవైతే 2 విల్లాస్ ఈస్ట్ ఫేసింగ్ సేల్కున్నాయో అందులో మనకు డిఫరెన్స్ వచ్చేసి ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ విల్లా అండ్ ఇంకొకటి నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా ఉంది. అండ్ మనకి డిఫరెన్స్ అదొకటే అండి, మిగతా ఫ్లోర్ ప్లాన్ ల్యాండ్ సైజ్ మొత్తం సిమిలర్గా అలాగే ఉంటుంది. ఈ విల్లా ప్రాపర్టీ మనకు 220 స్క్వేర్ యార్డ్స్లో లొకేట్ అయ్యి ఉంది, 3340 స్క్వేర్ ఫీట్. అండ్ ఇందులో మనకు మేడ్ వాష్రూమ్ మాత్రమే అవైలబుల్ ఉందండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ డ్రాయింగ్ ఏరియా వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మన గ్రౌండ్ లెవెల్లో డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా అండ్ మనకు బ్యాక్ సైడ్ కనెక్టెడ్గా గార్డెన్ స్పేసు అండ్ ఓపెన్ కిచెన్, గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లోర్ ప్లాన్లో మనకు లివింగ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ పర్ఫెక్ట్ పార్టీషన్ అనేది మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు సెట్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో మనకు లివింగ్ ఏరియాలో డబుల్ సీలింగ్ హైట్ అనేది కామన్గా ప్రొవైడ్ చేశారండి. మీకు వెస్ట్ ఫేసింగ్లో సేమ్ డబుల్ సీలింగ్ హైట్ ఉంటుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మన డబుల్ సీలింగ్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ దీనికి కనెక్టెడ్గానే మనకు యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ యూటిలిటీ స్పేస్ అండ్ ఇటువైపు కూడా సెట్ బ్యాక్స్ ఎలా ప్రొవైడ్ చేశారో మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఇది మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రీ అప్రూవల్ ఉందండి. టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్కి మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో అయితే ఇమీడియట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మన గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ ఇది స్టోరేజ్ మెటీరియల్ ఉంది, మీకు అది జస్ట్ అవుట్లైన్ లాగా చూపిస్తాను. దానికైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉంది. మన గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది. నెక్స్ట్ మనకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. అయితే మన కమ్యూనిటీలో ఏంటంటే వెస్ట్ హైదరాబాదు ఏదైతే కోకాపేట్ అండ్ నార్సింగి అండ్ టీఎస్పీఏ ఎగ్జిట్ దగ్గర మనకు రోడ్ కన్వీనియన్స్ని బేస్ చేసుకొని మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో విల్లా ప్రాపర్టీ చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఫార్మల్ ఏరియా వచ్చేసి మనకి ఇక్కడ ఈ స్పేస్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు మనకు ఫార్మల్ లివింగ్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి. అండ్ డబుల్ సీలింగ్ హైట్ తోటి మనకి లివింగ్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా మనకు స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ వచ్చేసి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఈ బాల్కనీ. అండ్ ఆపోజిట్ విల్లా వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా. కమ్యూనిటీలో ఆల్రెడీ 95% ఆక్యుపెన్సీ జరిగిందండి. కేవలం ఈ 3 విల్లాస్ మాత్రమే ఇన్వెస్టర్ పర్చేస్ చేసి హోల్డ్ చేసి పెట్టారు. కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ అయ్యి మనకు 3 ఇయర్స్ అయింది. ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్, కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను. ఇప్పుడు మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. డ్రెస్సింగ్ యూనిట్, వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ సంబంధించిన ప్రొవిజనల్ ఏరియా, అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, నన్ను ఫాలో అవుతుండండి. గ్రౌండ్ ఫ్లోరు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ మీకు కవర్ చేశాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన స్పేసు. వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మొత్తం స్పేస్ వైజ్గా చూసుకుంటే. అండ్ మనకి 2 సైడ్ విండో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు మనకు ఓపెన్ స్పేస్ ఉందండి సౌత్ సైడ్, అందువల్ల విల్లా ప్రాపర్టీ సైడ్ మనకు లైఫ్ టైం వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ప్రొవిజనల్ ఏరియా అయితే వార్డ్రోబ్స్ ఇంటీరియర్ సంబంధించిన స్పేస్ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది. వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు.
అండ్ మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను కదా. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్డ్గా అయితే నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది 4th బెడ్రూమ్. ఈ 4th బెడ్రూమ్కి మనకు 2 సైడ్ విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి. మనకి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది కంప్లీట్గా వుడెన్ ఫ్లోరింగే ఇచ్చారు. అండ్ స్పేస్ వైజ్గా చూసుకుంటే అండ్ టెర్రస్ బాల్కనీకి యాక్సెస్ వచ్చేసి హోమ్ థియేటర్ స్పేస్ నుంచి యాక్సెస్ యూపీవీసీ స్లైడింగ్ డోర్తో ఇచ్చారు. అండ్ కామన్ ఏరియా నుంచి ఈ మెటల్ డోర్తో కూడా మనకు డోర్ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంది. కంప్లీట్గా మనకు ఓపెన్ స్పేస్ ఉందండి. ఈస్ట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లాలో మనకు టెర్రస్ ఏరియాలో ఫ్రంట్ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇంకా దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే పక్కనున్న విల్లాస్ వాళ్ళు కూడా అడిషనల్గా మనకు టెర్రస్ గార్డెన్ ఏరియా ఎవ్రీథింగ్ అయితే వాళ్ళు తగ్గట్టుగా చేయించుకున్నారు. అండ్ ఎలివేటర్ ప్రొవిజన్ అయితే అవుట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్లాస్లో చాలామంది ఆ విధంగానే అరేంజ్ చేసుకున్నారు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.